ప్రపంచమంతా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వైపే చూస్తుంది. ఆ మూడు దేశాలు మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంతో అట్టుడుగుతున్నాయి. లక్షల కోట్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. వేల కొద్దీ, ప్రతిరోజు వేల కొద్దీ డ్రోన్స్ పేలిపోతున్నాయి. వందల కొద్దీ మిజైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇంత ఉత్కంఠలోనూ, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ ప్రపంచమంతా ఒక్క వ్యక్తి గురించి మాత్రం మాట్లాడుకుంటోంది, మీమ్స్ చేసుకుంటోంది. ఒక వ్యక్తి ఎప్పుడు యుద్ధంలోకి వస్తాడా, అసలు వస్తాడా రారా అని చర్చించుకుంటోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు, ఇజ్రాయిల్ లాంటి యుద్ధ దాహార్తి ఉన్నటువంటి దేశాలు కూడా యుద్ధం చేస్తున్న సమయంలో, రిచెస్ట్ కంట్రీస్ గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఒక చిన్న దేశం గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాయి. మీకు అందరికీ ఇప్పటికే కనిపిస్తున్నాడు కదా, కిమ్ జోంగ్ ఉన్.